మామా క్రికెట్ ఆడతాం రా మామా. ఆహా నేను రాలేదు మచ్చా, మీరు పోయి ఆడుకోండి. సరే రండి. అన్నా ఎండాకాలం వచ్చేసింది రానా, బాయిలో పోయి మునగదామా? నేను ఆల్రెడీ పీక లోతుకి మునిగిపోయిండాను రా, నేను రాలా, మీరు పోయి మునిగిపోండి. ఏ అందరు ఇదే ఏంది మామా ఎప్పుడు పిలిచినా ఒక ఆట ఆడేదానికి రావు, ఒక ఎంజాయ్మెంట్ కి రావు. అసలు కారణమేమే? నాన్న నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్. నాకు పని చెప్పకుండా మా నాయన ఎంతసేపు ఉంటాడో మా నాయనకు కూడా తెలీదు. ఏ సైడు సౌండ్ వచ్చినా గుండెలోన దడ పుట్టినా ఆ సౌండ్ నాదేనంటూ నన్ను భయపెట్టిన నాన్నకు భయంతో, నాన్న మీద భయంతో, నాన్నకు భయంతో అంకితం నా ప్రతి క్షణం. మళ్ళీ ఏం జరిగింది మామా? మళ్ళీ ఏం జరిగింది మామా? నేనే దారిలో వెళ్ళినా ఏ అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నన్ను సావగొట్టిన నాన్నకు భయంతో, నాన్న మీద భయంతో, నాన్నకు భయంతో అంకితం నా ప్రతి క్షణం. అందరూ టైంని సెకండ్స్ లోను మినిట్స్ లోను కొలుస్తారు, నేను మా నాయన నిద్రతో కొలుస్తాను. నేను ఈ నిజాన్ని మీ ముగ్గురికి ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీ ముగ్గురులో ఉన్న కామన్ క్వాలిఫికేషన్ మీకు కూడా మీ నాయన వాళ్ళంటే భయం. ఏ తప్పునే చేసినా తెలియకుండా జరిగిపోయినా ఓ బండ కొయ్యితోనే నన్ను బాగా బాధిన నాన్నకు భయంతో, నాన్నకు భయంతో, నాన్నకు భయంతో అంకితం నా ప్రతి క్షణం. మీ నాయనకి తాగడం అలవాటు ఉందా? ఉందా? అదే పని.